హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూట్ టమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లో ఒకతను అడిగాడు మీటర్స్ని ఏ విధంగా చూడాలి అన్న టాపిక్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ల్యాబ్లో అమ్మీటరు, వోల్ట్ మీటరు అండ్ రియోస్టాట్ ఎలా కనెక్షన్ ఇవ్వాలి అండ్ దాని స్కేల్ని ఎలా చూడాలి, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని ఎలా చూడాలి అన్నది అడిగాడు. సో కాబట్టి అతని కామెంట్ ప్రకారంగా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఏ ఎక్విప్మెంట్స్ని అంటే సింపుల్ చెప్పాలంటే ఏ మీటర్స్ని నేను చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్లో నాకు 2 రకాలు ఉన్నాయి, ఏసీ అండ్ డీసీ. ఏసీలో వచ్చేసి అమ్మీటరు, వోల్ట్ మీటరు, వాట్ మీటరు అండ్ వేరియాక్. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఈ ఎక్విప్మెంట్స్ని నేను ల్యాబ్స్లో వాడతాను కాబట్టి, ల్యాబ్స్ గురించి అడిగారు కాబట్టి కామెంట్. సో కాబట్టి ల్యాబ్స్లో ఏవే ఎక్విప్మెంట్స్ వాడతారు, దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా కనుక్కోవాలి అనే కాన్సెప్ట్ చెప్తాను. సో కాబట్టి టాకోమీటర్ స్పీడ్ని మెజర్ చేసేది, అంటే ఒక మోటార్ కానీ ఆల్టర్నేటర్ కానీ ఎంత స్పీడ్తో తిరుగుతుంది అని చెప్పేది టాకోమీటర్. రియోస్టాట్, ఇవి డీసీ ఎక్విప్మెంట్స్ అంటే డీసీ అమ్మీటరు, డీసీ వోల్ట్ మీటరు అండ్ డీసీ రియోస్టాట్ అండ్ ఇవి నా ఏసీ కాంపోనెంట్స్ అంటే ఏసీ వోల్ట్ మీటరు, ఏసీ వాట్ మీటరు. అండ్ ఏసీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏసీలో ఒకటి యూపీఎఫ్ మెథడ్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎల్పిఎఫ్, లో పవర్ ఫ్యాక్టర్. సింపుల్ చెప్పండి, యూనిటీ పవర్ ఫ్యాక్టర్కి 1 ఉంటుంది, 1 అని మీనింగ్. సో కాబట్టి దీనికి సమ్ పాయింట్స్లో చూపిస్తుంది. సో కాబట్టి ఈ మీటర్స్ని నేను డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేది నా యొక్క వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ తీసుకుంటున్నాను, ఏసీ యొక్క నా యొక్క వోల్ట్ మీటర్. సో కాబట్టి ఇదే నా యొక్క ఏసీ వోల్ట్ మీటర్, దాని యొక్క పాయింట్స్. ఇదేమో కామన్ పాయింట్ అండ్ ఇది నా 300 అండ్ ఇది ఒక 600 నాబ్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు బాగా గమనిస్తే కనుక రీడింగ్స్ అనేవి కనపడతాయి. కామన్ పాయింట్ 300 పాయింట్ అండ్ ఇది నా 600 పాయింట్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏదన్నా సర్క్యూట్కి కనెక్ట్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే, నా యొక్క కామన్ పాయింట్ అంటే ఫస్ట్ది నా యొక్క కామన్ పాయింట్. సో కాబట్టి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గీసి చూపిస్తాను. ఒక మీటర్ని కనెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వోల్ట్ మీటర్ కాబట్టి వోల్ట్ మీటర్ నాకు ఎప్పుడు ప్యారలల్లో ఉంటుంది కాబట్టి, సో కాబట్టి ఇది నా యొక్క వేరియాక్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చింది కాస్త ఇది మోటార్కి అంటే ఇటుపక్క మోటార్ కనెక్ట్ చేసింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఏంటంటే ఇది నా వేరియాక్ అండ్ ఇది నా యొక్క వేరియాక్ అండ్ ఇది నా యొక్క మోటార్ కనెక్షన్ అనుకుంటే, అమ్మీటర్ ఎప్పుడు మనం సిరీస్లో పెడతాము, వోల్ట్ మీటర్ అనేది నా యొక్క ప్యారల్లో పెడతాము. సో కాబట్టి వోల్ట్ మీటర్ అనేది ఈ విధంగా పెట్టినప్పుడు ఈ పాయింట్స్ అనేది ఫస్ట్ 300 జీరోలో అంటే కామన్లో కనెక్ట్ చేసుకోవాలా లేకపోతే 300లో కనెక్ట్ చేసుకోవాలన్న పాయింట్ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక, సో కాబట్టి ఎప్పుడైనా మనకు వాల్యూస్ వేసేటప్పుడు అంటే దీని యొక్క రేటింగ్ వేసేటప్పుడు 0 to 300 వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది 300 అయితే, లేకపోతే 0 to 600 అనుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకంటే నా యొక్క మీటరు 600కైనా కనెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే 300కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి 0 నుంచి అన్నారు కాబట్టి 0 అంటే నా యొక్క కామన్ పాయింట్ అప్పుడు ఏంటంటే 0 అని మీనింగ్. 0 నుంచి అందుకే వాల్యూలో వేసుకునేటప్పుడు 0 to 300 అని వేసాను. సో కాబట్టి ఫస్ట్ టెర్మినల్ 0కి వేసుకోవాలి, అంటే ఇక్కడ వైర్ కనెక్ట్ చేసుకోవాలి. నా రేటింగ్ని బట్టి ఆ యొక్క మీటర్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్లో మీటర్లో 300 ఉంటే 300కి కనెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ టెర్మినల్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ టెర్మినల్ 0 అనుకుంటే ఈ టెర్మినల్ 300 అన్నా లేకపోతే 600 అన్నా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది నా యొక్క వోల్ట్ మీటర్, ఏసీ వోల్ట్ మీటర్. ఏసీ డీసీ అనేది ఎలా చెప్తామంటే, ఏసీకి ఎటువంటి అంటే వీకి కింద ఎగ్జాక్ట్లీ వీకి కింద ఎటువంటి గీత ఉండదు. అదే ఇది నా యొక్క ఏసీ మీటర్. అప్పుడు నేను దీన్ని చూస్తానే చెప్పాలి ఈ మీటరు ఏసీ మీటరు అనే పాయింట్ని నేను చెప్పాలి. ఒకవేళ డీసీ మీటర్కి ఏముంటుంది అంటే కింద లైన్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అంటే సింపుల్గా వీకి కింద అంటే వి అనేది ఇలా ఉంటే కనుక వీకి కింద ఇలా ఉంటుంది. ఇది నా యొక్క వి అనుకుంటే కనుక వీకి కింద ఇది డీసీ. అదే ఏసీ అయితే కనుక కొన్ని మీటర్స్లో వి అనే పెడతాడు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని మీటర్స్లో ఎలా పెడతాడంటే కింద సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఇలా పెడతాడు. సో ఒకటి ఎందుకంటే సైనసాయిడల్ వేవ్ ఫామ్ చూస్తేనే మనకు అర్థం కావాలి అది ఏసీ అని. ఒకవేళ లైన్ గానే ఉంటే డీసీ అని చెప్పి చెప్తాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీని యొక్క మీటర్ రీడింగ్స్ ఏ విధంగా తీసుకోవాలని ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక, సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీటర్లో రీడింగ్స్ ఏ విధంగా చెప్పాలి అన్న కాన్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే బేసిక్గా ఒక మీటర్కి ఎలా కనెక్షన్స్ ఇవ్వాలి అని మనకు అర్థమవుతే మిగతా మీటర్లకన్నీ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకే ప్రాసెసే. సో కాబట్టి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 300కి కనెక్ట్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్, నా రీడింగ్ చూస్తే కన్నా నా స్కేల్లో 0 to 300 అనేది కింద ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ 300 ఉంది.
300కి పైన 600 ఉంది. మీరు బాగా చూస్తే కన్నా 300 ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన 600 ఉంది. సో కాబట్టి నేను ఒకవేళ 300కి తీసుకుంటే కన్నా ఎగ్జాక్ట్గా నా వాల్యూస్ అన్నీ 300లో చూపిస్తుంది. ఒకవేళ నేను 600కి కనెక్ట్ చేసుకుంటే కన్నా వచ్చిన వాల్యూకి ఇంటూ 2 చేయాలి. ఎందుకంటే అబోరేటెడ్ అని కాదు, 300 అంటే ఒకటి అనుకుంటే 600 అంటే డబల్ టైమ్స్. కాబట్టి నేను వచ్చిన దాన్ని ఒకవేళ 600కి కనెక్ట్ చేసుకుంటే ఇంటూ 2 చేయాలి. ఒకవేళ నేను 300కే కనెక్ట్ చేసుకుంటే కన్నా డైరెక్ట్ ఈ వాల్యూస్ అన్నీ 0, 40, 60, 80, 100, 120, 140, 160, 180, 200, 220, 240, 260 అండ్ 280, 300. సో కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటికీ నా యొక్క లోయర్ కేస్ అంటే సింపుల్గా 300 అనే దానికి ఉంది. కాబట్టి డైరెక్ట్ వాల్యూస్ నేను 300కి తీసుకోవాలి. ఒకవేళ నేను 600కి కనెక్ట్ చేస్తే కన్నా ఇంటూ 2 చేయాలి. అప్పుడు మన యొక్క వోల్ట్మీటర్ రీడింగ్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం. సో కాబట్టి ఏసీ వోల్ట్మీటర్ అన్నా డీసీ వోల్ట్మీటర్ అన్నా చూడ్డానికి ఒకేలా ఉంటుంది బాక్స్ షేప్లో. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కన్నా ఏసీకి అయితే వేవ్ ఫామ్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ అన్న ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. ఒకవేళ డీసీకి అయితే కింద అండర్లైన్ ఇస్తాడు వీక్ ఎగ్జాక్ట్ కింద. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వోల్ట్మీటర్కి, ఏసీ వోల్ట్మీటర్కి డీసీ వోల్ట్మీటర్కి డిఫరెన్స్. సో కాబట్టి ఫ్రెండ్స్ ఏసీ వోల్ట్మీటర్ అయిపోయింది. డీసీ వోల్ట్మీటర్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది కాబట్టి నేను చెప్పేశాను. నెక్స్ట్ ఏసీ అమ్మీటర్, డీసీ అమ్మీటర్కి డిఫరెన్స్ చూపిస్తాను. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా యొక్క ఏసీ అమ్మీటర్. సో కాబట్టి బేస్డ్ అపాన్ రేటింగ్స్ని బట్టి దాని యొక్క స్కేల్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో కాబట్టి కరెంట్ మ్యాక్సిమం ఎప్పుడు తక్కువలో ఉంటుంది కాబట్టి, అంటే మనం ఎక్స్పెరిమెంట్స్కి వాడేది మ్యాక్సిమం అంటే 20, 30, 40 మ్యాక్సిమం ఇలానే ఉంటుంది రేటింగ్స్. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నా యొక్క అమ్మీటర్ తీసుకుంటున్నాను. ఇది ఏసీ మీటర్, ఎందుకంటే కింద అండర్లైన్ లేదు. ఒకవేళ అండర్లైన్ లేదు కాబట్టి ఇది నా యొక్క ఏసీ మీటర్. సో కాబట్టి దీనికి కూడా కామన్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది. ఒకవేళ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా 15 యాంప్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము, లేకపోతే 30 యాంప్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము. సో కాబట్టి స్కేల్ రీడింగ్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కేస్ ఏముందంటే 15 ఉంది అంటే తక్కువ వాల్యూ, అంటే ఇచ్చిన వాల్యూ ప్రతి ఒక్కటి 15లో ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే 0, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వరకు ఉంది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా 15 కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ నీడిల్ కన్నా స్కేల్ చూపిస్తే కన్నా సో కాబట్టి ఒకవేళ నేను కన్నా 30కి కనెక్ట్ చేసుకుంటే కన్నా నా యొక్క వైర్ అప్పుడు ఏం చేయాలంటే వచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ అది 7 చూపించింది అనుకోండి, 7 యాక్చువల్గా అయితే 15కి, బట్ కాకపోతే ఏంటంటే 7 × 2 అప్పుడే మనకు వచ్చిన స్కేల్ ప్రకారంగా × 2 చేస్తే అప్పుడు 30 స్కేల్ చూపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన స్కేలు మనకు అన్నిటినీ 15లో ఉంది ఇక్కడ. సో కాబట్టి 30 రావాలంటే అంటే 30 యాంప్స్ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కన్నా కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే స్కేల్ × 2 టైమ్స్ చేయాలి. సో కాబట్టి ఇది నా యొక్క ఏసీ అమ్మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీసీ తీసుకుంటే కన్నా, సో కాబట్టి నేను చెప్పాను ఏసీ అమ్మీటర్కి డీసీ అమ్మీటర్కి డిఫరెన్స్. డీసీకి అయితే ఇలా ఏకి కింద లైన్ ఉంటుంది. సో కాబట్టి అప్పుడు నేను చూస్తానే చెప్పొచ్చేది ఇది నా యొక్క డీసీ అమ్మీటర్. డీసీ కింద ఏ కింద లైన్ ఉంది కాబట్టి డీసీ అమ్మీటర్. ఒకవేళ బి కింద లైన్ ఉంటే ఇది డీసీ వోల్ట్ మీటర్. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇది నా యొక్క పాజిటివ్. యాక్చువల్గా అయితే ఏసీకి ఫేస్ న్యూట్రల్ కాబట్టి ఉండేది కామన్ పాయింట్ అంటాము. బట్ కానీ డీసీలో ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఇది నా పాజిటివ్, అంటే అక్కడ కామన్ పాయింట్ ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ పాయింట్ అక్కడ వచ్చేసి రీడింగ్స్ ఉంటాయి, అంటే 30 కానీ లేకపోతే 60 కానీ అలా ఉంటాయి. సో కాబట్టి అమ్మీటర్ దీనికి కూడా సేమ్ అంతే. బట్ కాకపోతే డీసీ అమ్మీటర్లో డీసీలో తక్కువ కరెంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏసీతో పోలిస్తే కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి నా యొక్క మ్యాక్సిమం ఇక్కడ ఈ మీటర్లో దాని ప్రకారంగా ఏంటంటే 2 యాంప్స్ యాజ్ వెల్ యాజ్ 1 యాంప్ అనేది రీడింగ్ మీరు బాగా చెక్ చేస్తే కన్నా. సో కాబట్టి స్కేల్ దీని ప్రకారంగా లోయర్ కేసులో ఏమో 1 ఉంది, ఎగ్జాక్ట్గా చూస్తే కన్నా లోయర్ కేసులో ఏమో 1 ఉంది, ఇక్కడ లోయర్ కేసులో 1 ఉంది, అప్పర్ కేసులో 2 ఉంది. సో కాబట్టి లోయర్ కేసులో 1 ఉంది కాబట్టి ఈ టోటల్ వాల్యూ 1 అంటే 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1. సో కాబట్టి ఇది నా యొక్క 1 టెర్మినల్స్, అంటే 1తో వచ్చింది 0.1తో వేస్తాం. ఒకవేళ 0.2 అంటే 2కి కన్నా అంటే టెర్మినల్స్లో నేను 2కి కన్నా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే × 2 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కనెక్ట్ చేసినప్పుడు రీడింగ్ 0.2 అనుకోండి, 0.2 × 2 చేసుకోవాలి. సో కాబట్టి అప్పుడు మనకు వాల్యూ అనేది కరెక్ట్ వస్తుంది. ఒకవేళ 2కు కనెక్ట్ చేసి × 1తో చేస్తే కానీ అప్పుడు అది రీడింగ్ తప్పు వస్తుంది, క్యాల్కులేషన్స్ కూడా అన్నీ మిస్ అయిపోతాయి. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పాను ఇది అమ్మీటరు అండ్
ఏసీఎం మీటర్ అండ్ డీసీఎం మీటర్కి డిఫరెన్స్ చెప్పాను. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వాట్ మీటర్. వాట్ మీటర్ ఓన్లీ నాకు ఏసీలోనే ఉంటుంది. సో కాబట్టి వాట్ మీటర్ నేను ఎల్పిఎఫ్ యూపీఎఫ్, ఫస్ట్ యూపీఎఫ్ అంటే ఏంటి, ఎల్పిఎఫ్ అంటే చెప్తాను. ఎల్పిఎఫ్ అంటే ఏంటంటే లో పవర్ ఫ్యాక్టర్, అండ్ యూ అంటే కన్నా యూపీఎఫ్ అంటే కన్నా యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో కాబట్టి యూపీఎఫ్ అనేది ఎల్పిఎఫ్ అనేది. సో కాబట్టి యూపీఎఫ్ అనేది లోడ్ కేసెస్లోనే మనం వాడతాము, ఎల్పిఎఫ్ అనేది నాన్ లోడ్ కేసెస్లో వాడతాము. సో కాబట్టి ఇది ఒక డిఫరెన్స్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూనిటీ అంటే యూపీఎఫ్ అంటే యూనిటీ ఫ్రెండ్స్. సో కాబట్టి యూనిటీ అంటే కన్నా 1 అని మీనింగ్. సో కాబట్టి మనకు మీటర్స్లో చూసినప్పుడు ఏంటంటే 1 లా కనపడుతుంది, లేకపోతే cos 5 అని ఇస్తాడు ఊరికే సింపుల్గా. సో కాబట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీటర్ వచ్చేసి నా యొక్క వాట్ మీటర్. ఆ మీటర్ వోల్ట్ మీటర్ అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నా యొక్క వాట్ మీటర్. వాట్ మీటర్లో బేసిక్గా ఉండే టెర్మినల్స్ మనకు తెలిసింది ఏంటంటే ప్రెషర్ మ్యాక్సిమం అంటే 4 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎమ్, సి, ఎల్ అండ్ వి. ఇవే ఉంటాయి మ్యాక్సిమం నా యొక్క వోల్టేజ్ టెర్మినల్. సో కాబట్టి అది కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా కనెక్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్. సో కాబట్టి ఇది నా ఎగ్జాక్ట్గా చూస్తే ఇది నా ఎం టెర్మినల్. సో కాబట్టి ఇది నా ఎమ్ అండ్ ఇది నా సి అండ్ ఇది నా ఎల్, ఇది నా వి. సో కాబట్టి అసలు ఎం అంటే ఏంది, సి అంటే ఏంది, ఎల్ అంటే ఏంది, వి అంటే ఏంది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎం అంటే కన్నా మెయిన్ అని మీనింగ్, అంటే మెయిన్ వైర్ అని. సో సి అంటే ఏంటంటే కామన్ అని, ఎల్ అంటే లైన్ అని. సో కాబట్టి వి అంటే వోల్టేజ్ కాయిల్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మన ఫ్యాకల్టీస్ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, టీచర్స్ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఎంసీని షార్ట్ చేయండి అమ్మ అంటారు. అసలు ఎంసీని ఎందుకు షార్ట్ చేయాలంటే కన్నా, ఒకవేళ షార్ట్ చేయకపోతే అంటే కన్నా సింపుల్ చెప్పంటే ఎంఎల్ని కరెంట్ కాయిల్ అంటాం, సివిని ప్రెషర్ కాయిల్ అంటాం. సో కాబట్టి ఇదేమో కరెంట్ కాయిల్, ఇది నా ప్రెషర్ కాయిల్ని సింపుల్గా ఏమంటే వోల్టేజ్ కాయిల్ అని కూడా అంటాము. సో కాబట్టి ఏంటంటే ఎంసీని ఎందుకు షార్ట్ చేయమంటారంటే, ఒకవేళ షార్ట్ చేయకపోతే అంటే కనెక్షన్ అనేది ఇవ్వకపోతే ఓన్లీ కరెంట్ కాయిల్ గుండా మాత్రమే సప్లై అయిపోతుంది. ఒకవేళ కనెక్షన్ ఇస్తే కనుక కరెంట్ కాయిల్ యాజ్ వెల్ యాజ్ నా యొక్క ప్రెషర్ కాయిల్ అంటే ఏంది, వోల్టేజ్. సో కాబట్టి దీంట్లోంచి కరెంట్ అయ్యి ఇంటూ దీంట్లోంచి వోల్టేజ్ కాబట్టి విఈ. సో కాబట్టి వి ఇంటూ ఐ అంటే పవర్. సో కాబట్టి ఈ విధంగా పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఫ్రెండ్స్. వోల్టేజ్ని ఈ విధంగా చెప్తాము, అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ని పవర్ అంటాము. సో కాబట్టి వి ఇంటూ పీగా రాస్తాము. సో కాబట్టి ఇది మెయిన్ డిఫరెన్స్. సో కాబట్టి నేను మీటర్స్ని చూపిస్తాను ఏ విధంగా కనెక్ట్ చేయాలి అని. సో కాబట్టి ఇది నా ఎం టెర్మినల్, ఎం ఉంటుంది స్టార్టింగ్ టెర్మినల్, ఎప్పుడు మనం ఎమ్కి ఇస్తాము. సో కాబట్టి ఇది నా ఎం టెర్మినల్. అండ్ ఎంసి కామన్ పాయింట్ని నేను సి అంటాను, ఎందుకంటే సి స్టార్టింగ్లో ఉంది. ఇది కూడా ఒక బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇది నా సి టెర్మినల్, ఇది నా ఎం టెర్మినల్, ఇది నా లైన్ టెర్మినల్. సో కాబట్టి ఏంటంటే ఎంఎల్ అంటే మెయిన్ ఇవి, ఇది కరెంట్, ఈ రెండు కరెంట్ కాయిల్స్. అండ్ ఇది నా ప్రెషర్ కాయిల్కి సప్లై ఇవ్వచ్చు. అంటే ఈ నుంచి ఇటుకి షార్ట్ చేస్తేనే, అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ చేస్తేనే మనము కరెంట్ కాయిల్కి ప్రెషర్ కాయిల్కి కనెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి వోల్టేజ్ వి అంటే ఏంటంటే కనుక ఈ మీటర్లో బేసిక్గా 3 వోల్టేజెస్ ఉన్నాయి. 600 ఒకటి, అంటే ఈ మీటర్ అనేది ఈ వోల్టేజెస్ని మెజర్ చేస్తుంది అన్నది మీనింగ్. సో కాబట్టి 600 అండ్ 300, ఇది నా 1500 కాదు 150, 300, 600. సో కాబట్టి మనం ఎక్కడైతే కనెక్షన్ ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 150కి గన వి టెర్మినల్, అంటే ఎగ్జాక్ట్గా నేను ఇందాక దీంట్లో చెప్పిన దాని ప్రకారంగా వీలో గన, అంటే సింపుల్గా ఇక్కడ వీలో గన నేను 150 ఇస్తే కనుక ఈ మీటర్ మ్యాక్సిమం 150 వోల్ట్స్ దగ్గర మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ నేను కనుక 300 కనెక్ట్ చేస్తే కనుక 300 వోల్ట్స్ దగ్గర చూపిస్తుంది. అండ్ 600 చేస్తే కనుక 600 దగ్గర చూపిస్తుంది. సో కాబట్టి దీనికి కూడా ముందు మీటర్ల లాగే 150, 300 అండ్ 600 ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్ని టెర్మినల్స్ 150కి ఉన్నాయి కాబట్టి 150 కనెక్ట్ చేశాను. సో కాబట్టి ఏమవుతుందంటే నా రీడింగ్స్ అనేవి మ్యాక్సిమం అంటే 150లోనే చూపిస్తుంది. సో కాబట్టి దానికి ఇంటూ 2 చేస్తే 300 చూపిస్తుంది రీడింగ్స్ ఇవి.